ఫలమిదన్న పరం విదామ. కళ్ళుండడానికి ఫలం ఏంటంటే స్వామిని చూడడమే. కనుక సర్వ లాభములు ఎవరిని చూడడం వల్ల కలుగుతున్నాయో ఆయన యందు నా మనస్సు నిబద్ధమై ఉన్నది. ఏ నీ చరణ సేవలెప్రొద్దు చేసిన భువనోన్నతత్వము పొందగలుగు. ఎవరి యొక్క పాదాలని సేవించడం వల్ల భువనముల్లో ఉన్నతత్వం లభిస్తుందో అటువంటి నీ యందు అన్నారు ఇక్కడ. అంటే స్వామి పాదసేవ వల్ల లభించేది భువనోన్నతత్వము. అంటే భువనములన్నింటిలోని ఉన్నత స్థితి లభిస్తుందట. దీని అర్థం ఏంటంటే అన్ని భువనముల్ని అతిక్రమించిపోయినటువంటి కైవల్య ప్రాప్తి లభిస్తుంది అని చెప్పడం ఇందులో పరమార్థం. ఏ నీల సన్నామమే ప్రొద్దు భక్తితో తడవిన బంధ సంతతులు వాయు. ఎవరి యొక్క దివ్యనామాన్ని నిరంతరం స్మరించడం చేత బంధములు తొలగిపోతాయో అటువంటి నీ యందు నా చిత్తము నిలిచి ఉన్నది. ఎలా నిలిచి ఉన్నది? అనవరతము. అనవరతము నిరంతరం ఎడతెరిపి లేకుండా నా మనస్సు నీ యందే నిలిచి ఉన్నది. అందుకు ఓ భగవానుడా, నువ్వు నన్ను స్వీకరించాలి. నీ యందు ఆశపడడం, నీ పట్ల ఆకర్షితులవ్వడం అనేది ఆశ్చర్యకరమైన విషయమేమీ కాదు. ఒకవేళ ఆకర్షింపబడకపోతే ఆశ్చర్యం. ఎందుకంటే ఇటువంటి దివ్య గుణములు కలవాని పట్ల ఎవరైనా ఆకర్షితులవుతారు. కోరదే మును రమాకాంతాలలామంబు రాజన్యానేకప సింహ నా వలననే జన్మించనే మోహములు. చాలా చక్కటి మాట అంటుందండి అమ్మ. ఇందులో ధ్వనుంది. ఏమనంటే, నిన్ను ఇంతకుముందు మహాలక్ష్మి కోరలేదా? నాతోనే మొదలయ్యిందా నీ మీద మోహపడడం అంటోంది. చూడండి ఇక్కడ, నాతోనే మొదలయ్యిందా నీ మీద మోహపడడం. ఇంతకుముందు లక్ష్మే నిన్ను వరించింది కదా అన్నది. ఇది బయటికి వింటే ఎలా వినిపిస్తుందంటే, ఇంతకుముందు లక్ష్మి నిన్ను వరించిందంటే సర్వైశ్వర్యములు నిన్ను ఇప్పటికే వరించి ఉన్నాయి కనుక నేను కొత్తగా నిన్ను వరించడం ఏంటి అనేది బయటకు వినబడే మాట. అంతరార్థం ఏంటంటే, నిన్ను ముందే వరించిందే మహాలక్ష్మీదేవి, ఆవిడ్నే నేను అని చెప్పడం ఇందులో ఉన్నటువంటి ధ్వని. ఆ విధంగా చెప్పి, శ్రీయుతమూర్తి ఓ పురుష సింహమ సింహము పాలి సొమ్ము గోమాయువు కోరు చందమున మత్తుడు చైద్యుడు నీ పదాంబుజ ఝాయిని అయిన నన్ను వడితాగొనిపోయదనంచు ఉన్నవాడు ఆ యధమాధముండెరుగడు అద్భుతమైన భవత్ ప్రతాపమున్. శ్రీయుతమూర్తి ఓ పురుష సింహమ. ఇక్కడ సంబోధన ఎంత చక్కగా చేస్తున్నదంటే, తల్లి ఓ పురుష శ్రేష్ఠ, పురుషుల్లో సింహము వంటివాడా. సింహ శబ్దం శ్రేష్ఠవాచకం. శ్రేష్ఠత్వాన్ని చెప్పేటప్పుడు సింహం అనే శబ్దం వాడతారు. కనుక పురుష సింహమా అనే ధ్వని ఒకవైపు సింహాన్ని, ఒకప్పుడు శ్రేష్ఠత్వాన్ని చెప్తున్నది. నువ్వు సింహం లాంటి వాడివి. నీకు చెందిన సొమ్ముని నేను, సింహానికి చెందినటువంటి సొమ్ముని నక్క కోరుకున్నట్లుగా నీకు చెందిన నన్ను ఈ శిశుపాలుడు కోరుకుంటున్నాడు. కనుక నీ సొమ్ముని నేను, నన్ను నువ్వే కాపాడుకో అన్నదిట. ఇది కూడా భాగవత ధర్మంలో గొప్ప మాట అండి. అన్నమయ్య ఇదే విషయాన్ని చెప్తాడు. నీవు నా సొమ్మవు, నేను నీ సొమ్మును అని. ఇక్కడ ఈ విధంగా నీకు చెందిన దానను నేను, కనుక నన్ను ఆ గోమాయువు కోరుకుంటున్నాడు. అంటే నక్కగాడు. ఎవడవాడు? చైద్యుడు. చైద్యుడు అంటే చేదిపురానికి రాజు అయిన శిశుపాలుడు, వాడు కోరుకుంటున్నాడు. కనుక నువ్వు అతడికి చెందకుండా నీ సొమ్మును నువ్వే గ్రహించవయ్యా అని చెప్పడంలో తన సర్వసమర్పణా భావాన్ని అంత చక్కగా చెప్పింది తల్లి. భావించితేని ఉపాయంబు చెప్పేది ఆలింపు. ఏ విధంగా నన్ను తీసుకెళ్లాలో కూడా నేను ఉపాయం చెప్తానంటోందండి. చూసారా, తల్లి పథకరచన అంత చక్కగా చేసింది. ఆయనకేమీ ఆలోచించడానికి అవకాశం ఇవ్వలేదు. ఈవిడే చెప్తున్నది. ఏమనంటే, కులదేవ యాత్ర చేసి నగరంబు వెలువడి నగజాతకును మ్రొక్కి పెండ్లికి మునువడ పెండ్లి కూతు నెలమి మావారు పంపుదు రేను అట్లు పురము వెలువడి. మాకు ఆచారం ఉంది. పెళ్లికి ముందు మా కులదేవతను వెళ్ళి మేము కొలుచుకుంటాం. మా కులదేవత, మా అభీష్టదేవత ఎవరంటే అమ్మవారు, ఆ గౌరీదేవి. నగజాత అంటే పర్వతరాజపుత్రైన పార్వతీదేవిని మేము కొలుచుకోవడం మాకు ఆచారం. ఇలా పెళ్లికి ముందు ఆ కొలుచుకోవడానికి నేను వెళ్ళి వస్తున్న సమయంలో నువ్వు నన్ను తీసుకుని వెళ్ళవచ్చు అని చక్కగా ఏ విధంగా తీసుకువెళ్ళాలో కూడా అంటూ ఆమె చెప్పిన చివరి మాటలు చెప్తున్నాను వినవయ్యా ఓ కృష్ణ. ప్రాణేశ నీ మంజు భాషలు వినలేని కర్ణరంధ్రంబుల కలిమియేల పురుషరత్నమ నీవు భోగింపగాలేని తనులత వలని సౌందర్యమేల భువన మోహన నిను పొడగానగాలేని చక్షురింద్రియముల సత్వమేల దయిత నీ అధరామృతం బానగాలేని జిహ్వకు ఫలరస సిద్ధియేల ధన్యచరిత నీకు దాస్యంబు సేయని జన్మమేల ఎన్ని జన్మములకు. ఇది కూడా భక్తిభావాన్ని ప్రకటిస్తున్నది. నిన్ను చూడనప్పుడు ఆ కన్నులుండి ప్రయోజనమేముంది, నిన్ను విననప్పుడు ఆ చెవులుండి ప్రయోజనమేముంది, నీకు దక్కనప్పుడు ఈ జన్మ ఉండి ప్రయోజనమేమున్నది అనేది. అంటే జన్మకి ప్రయోజనం, ఇంద్రియాలకి ప్రయోజనం పరమాత్మకి అర్పించడమే అనేటువంటి భాగవత హృదయం మళ్ళీ తల్లి హృదయం నుంచి ధ్వనిస్తోంది చూడండి ఇక్కడ.
కనుక రుక్మిణి కృష్ణునికి భార్య అనే కాకుండా ఇందాక చెప్పినటువంటి భాగవతుల్లో ప్రథమగణ్యురాలు అనేటువంటి అర్థంలో మనం పరిశీలించాలి. అచ్చం ప్రహ్లాదుడు చెప్పినట్లే కంజాక్షునకు గాని కాయంబు కాయమే పవనగుంఫిత చర్మభస్త్రిగాక, అదే పద్యం ఇక్కడ ధ్వనిస్తుంది. ఆయనకు అర్పించనప్పుడు ఇవన్నీ కూడా వృధయే. కనుక ఆమె చెప్పినటువంటి మాటలన్నీ చెప్పాను. ఇప్పుడు నాకు అనిపించింది నీకు చెప్తున్నాను వినవయ్యా కృష్ణ అంటున్నాడు ఆ వచ్చినటువంటి బ్రాహ్మణుడు. ఆయనకి పేరేమిటో అనేది మూల భాగవతంలో చెప్పలేదండి ఈ వెళ్ళిన బ్రాహ్మణుడి పేరు. కానీ పోతన గారు చక్కగా ధ్వనింపజేశారు ఆయన పేరు. అగ్నిద్యోతనుడు అని ఒక మాట వేశారు. అది పేరుగా ఆయన చెప్పలేదు కానీ పేరు వలె కనిపిస్తుంది. అగ్నిద్యోతనుడు అంటే అగ్నివలే ప్రకాశించువాడు అనే అర్థంలో ప్రయోగించారు పోతన గారు. మొత్తానికి ఆ బ్రాహ్మణుడు అంటున్నాడు కృష్ణుని చూసి, ఆ ఎలనాక నీకు తగు, ఆ ఎలనాగా నీకు తగు అంగనకుంతగు దీవు. నిన్ను చూడగానే ఇంతకుముందు ఆమెను చూశాను గనక నాకు అనిపించిన విషయం ఏంటంటే ఆవిడ నీకు తగును, నీవు ఆవిడికి తగును, కనుక మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటారే అది అనిపిస్తుందయ్యా అన్నాడు. ఇక్కడ ఒకరికొకరు తగును, ఇలా తగినటువంటి వారికి తప్పకుండా వివాహం జరగాలి. అందుకు నా అభిప్రాయం చెప్తున్నాను. ఇంతవరకు ఆవిడ చెప్పినటువంటి మాటలే చెప్పాను. ఇప్పుడు నా మాట, ఆ ఎలనాగ నీకు తగు అంగనకుంతగు దీవు మా ఉపాధ్యాయుల యాన పెండ్లియగు తప్పదు. ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. మా గురువుల మీద ఒట్టి పెట్టి చెప్తున్నాను, మీ ఇద్దరికి తప్పకుండా పెళ్ళి అవుతుందన్నాడండి. ఇక్కడ ఎంత ఖచ్చితంగా ఆయన ఆడుతున్నమాట. జాప్యములేల నీవు నీ తోయము వారి కూడుకొని తోయురుహానన తెత్తుగాని విచ్చేయుము శత్రులను ఉరుము చేయుము చేయుము శోభనం విలన్. ఇంకా ఆలస్యం ఎందుకయ్యా, తొందరగా రా, వచ్చి అక్కడ అడ్డుకున్నటువంటి శత్రువుల్ని ఓడించి ఆమెను చేపట్టు అని ఎప్పుడైతే చెప్పాడో స్వామి మందహాసం చేసి తప్పకుండా నేను వస్తున్నానన్నాడండి. వచ్చెద విదర్భ భూమికి చొచ్చెద భీష్మకుని పురము సురుచిరలీలన్ తెచ్చెద బాలన్ బ్రేల్మిడి వ్రచ్చెద అడ్డంబు రిపులు వచ్చిన పోరన్. వచ్చేద విదర్భ భూమికి, తప్పకుండా విదర్భ దేశానికి వస్తాను, భీష్మకుని యొక్క నగరానికి చేరుకుంటాను, ఎవరైనా అడ్డం వస్తే వాళ్ళని సంహరిస్తాను అని అభయమిచ్చి రథాన్ని ఏర్పాటు చేయమని దారకుడికి చెప్పాడు. ఆ రథం సిద్ధమైంది. ఆ రథం మీద స్వామి వెళ్ళి కూర్చున్నట్ట. అమోఘ మనోరథుండైన హరి అన్నాడు. ఇక్కడ హరి రథం ఎక్కేట. ఎటువంటి హరి అంటే అమోఘ మనోరథుడైన హరి. మనోరథం అంటే కోరికండి. ఆయన కోరిక అమోఘంట. అమోఘం అంటే వ్యర్థము కాని కోరిక కలవాడని. ఆయన అనుకున్నాడా చేసి తీరుతాడు. ఇది నిజానికి ఉపనిషత్తుల్లో పరమాత్మ గురించి చెప్పిన మంత్రాన్ని ఇక్కడ ప్రయోగించాడు. అమోఘ మనోరథ. ఇది ఉపనిషత్తుల్లో సత్యకామ సత్య సంకల్ప అని చెప్పబడుతున్నది. అంటే వ్యర్థము కాని సంకల్పము కలవాడు అని అర్థం. కృష్ణ పరమాత్మ సంకల్పించి బయలుదేరాడా తప్పకుండా సాధిస్తాడు. అందుకే రామాయణంలో సత్యపరాక్రమ అని రాముడి గురించి అన్నారు. ఇక్కడ సత్య సంకల్ప అని కృష్ణుని గురించి అదే మాట చెప్తున్నారు. అంటే వ్యర్థము కాని సంకల్పం ఆయన అనుకున్నాడా నెరవేర్చి తీరుతాడు. అందుకు ఆ బయలుదేరడంలోనే ఈయన విజయం సాధిస్తాడనే విషయాన్ని అంత చక్కగా చెప్తున్నారు. అమోఘ మనోరథుండైన హరి రథం ఎక్కేట. ఆ ఎక్కి ఈ బ్రాహ్మణుడిని కూడా ఎక్కించుకున్నాడు ఆ రథంపై. ఇప్పుడు ఆ రథాన్ని మనం స్మరించుకుంటున్నాం. ఆ రథానికి ఉన్నటువంటి గుర్రములు, ఈ బయలుదేరుతున్న రథాన్ని తలంచుకోవడం ఒక విశేషం అండి. మళ్ళీ ఈ రథంలోనే అమ్మని తీసుకొస్తాడు ఆయన. అందుకే ఈ రథానికి ఒక ప్రత్యేకత ఉంది. సచాస్వై సైభ్య సుగ్రీవ మేఘపుష్పవలాహకై యుక్తం రథముపానీయ తస్థౌ ప్రాంజలిరగ్రత. ఆ దారకుడు ఆ విధంగా రథాన్ని తెచ్చి నిలబెట్టాడు. ఆ రథానికి 4 గుర్రములున్నాయి. సైభ్య సుగ్రీవ మేఘపుష్పవలాహకములనబడే గుర్రములతో పూంచినటువంటి రథం. ఆ రథం ఎక్కి స్వామి బయలుదేరాడు. ఆయన వెనకాల బలభద్రుడు మొదలైన వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క రథాల మీద బయలుదేరారు. కొంతమంది యదువీరులు. ఇలా వీరందరూ కలిసి ఆ ద్వారక నుంచి క్రమంగా విదర్భ దేశానికి ప్రయాణం అయ్యారు. ఈ లోపల అమ్మవారికి పెళ్లి కూతురిగా చేశారండి. ముహూర్తం దగ్గర పడుతున్నది. ఆ సంప్రదాయాన్ని అనుసరించి ముందు పితృదేవతలను అర్చించే పెళ్ళి ఎందుకు చేసుకోవాలనేది జాగ్రత్తగా చూడాలి. ఇక్కడ పితృదేవతల తారణ కోసమే వివాహమేట. ఎందుకంటే నీ దాకా వచ్చిన ఏ పరంపర ఉందో ఆ పరంపర వివాహం అనే యజ్ఞం ద్వారా నువ్వు కొనసాగిస్తావు. అందుకే వివాహం జరుగుతుంటే పితృదేవతలు సంతోషిస్తారట. ఆ కారణం చేతనే పెళ్లిళ్ళలో ప్రవరులు చెప్పి తాతల్ని ముత్తాతల్ని తలంచుకునే సంప్రదాయం మనకున్నది. అందుకు ముందుగా ఈ నాంది అని పలికి వాళ్ళు ఈ విత్తనాలు అవి వేయడం ముందు జరుగుతుంది. అది పితృదేవతలను అర్చించడం. ఈ విధంగా పితృదేవతలను ముందు అర్చించి విప్రులకు భోజనంబులు పెట్టించి మంగళాశీర్వచనములు చదివించి రుక్మిణీదేవిని అభిషిక్తం చేసే ఆమెకి మంగళ స్నానములు ఇత్యాదులు చేయించి పెళ్లి కూతురుగా చేశారు. ఆమె అనేక రత్నములు ఇవన్నీ అలంకరించుకుంది. కానీ ఆమె మనస్సు మాత్రం
తన కబురు కృష్ణునికి చేరిందా, అతడు వస్తాడా లేదా, ఇదే చింతనలో ఉంది. ఆమె వేసిన పథకం ముగ్గురికే తెలుసు. ఆమెకి, ఆ బ్రాహ్మణుడికి, కృష్ణునికి, ఇంకెవరికి తెలియదు. ఆ కృష్ణుడు వస్తాడని ఆశ, ఇంకా రాలేదేమి అనేటువంటి దిగులు వీటితో ఉన్నది ఆ తల్లి. ముహూర్తం దగ్గర పడుతోంది. కాలం గడుస్తున్న కొద్దీ అమ్మకి దిగులు మొదలైంది. లగ్నం వెళ్ళి వివాహము గదిసే ఎలారాడు గోవిందుడు ఉద్విగ్నం బయ్యడి మానసంబు వినునో వృత్తాంతము. నా మనస్సంతా ఆందోళనతో ఉన్నది. అసలు నా మాట విన్నాడా లేదా విష్ణువు? అసలు బ్రహ్మనుండగ్నిజ్యోతనుడేటికింతడసే నా యత్తంబు సిద్ధించునో భగ్నంబై చనునో విరించుకృతమిబ్బంగిన్ ప్రవర్తించునో. అసలు ఈ అగ్నిజ్యోతనుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? అసలు నా ప్రయత్నం ఫలిస్తుందా లేక విఫలమవుతుందా? అసలు ఈయన వెళ్ళాడా అసలు ఆ బ్రాహ్మడు? ఘనుడా భూసురుడేగెనో నడుమ మార్గశ్రాంతుడై చిక్కెను. ఆ త్రోవలో ఎక్కడో అలసిపోయి ఉండిపోయాడా, లేదా విని కృష్ణుడిది తప్పుగా తలచెను? ఈ చెప్పినటువంటి విషయాన్ని విని కృష్ణుడి దోషమని తిరస్కరించాడా, లేదా విచ్చేసునో, లేదా ఇక్కడికి వస్తూ ఉన్నాడా? ఏమైనప్పటికీ ఈశ్వరుండు అనుకూలించదలంచునో, ఆ పరమేశ్వరుడు నాకు అనుకూలమవుతాడా లేదో. అంతేకాదు, నేనెప్పుడూ కొడుచుకునేటువంటి నా ఇష్టదేవత అయినటువంటి గౌరమ్మ నన్ను అనుగ్రహిస్తుందో లేదో అంటుంది. చూడండి ఇక్కడ. అంటే ఈ రుక్మిణీదేవి కూడా ఆ గౌరీదేవిని కొడుచుకుంటుందిట. అందుకే తలపడో ఆర్యామహాదేవియున్నను రక్షింప ఎరుంగనో ఎరుగదో నా భాగ్యం ఎట్లున్నదో. ఆర్యామహాదేవి, ఆర్య అంటే గౌరీదేవికి ఉన్న పేర్లలో ఆర్య అనే పేరు కనుక ఆర్యాదేవి నా గురించి అసలు పట్టించుకుంటుందా, నన్ను దయ చూపిస్తుందా? దుర్భగాయ నమే ధాత నానుకూలో మహేశ్వర దేవీ వా విముఖీ గౌరీ రుద్రాణీ గిరిజా సతీ. మూలంలో శ్లోకం కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. ఎందుకంటే మూలంలో కూడా గిరిజ అయినటువంటి రుద్రాణి, రుద్రపత్ని నా ఎడల దయ కలిగి ఉన్నదో లేదో. ఎందుకంటే గౌరీదేవిని ఆరాధిస్తే తొందరగా వివాహం జరుగుతుందని, అనుకున్న మంచివరునితో జరుగుతుంది అని అప్పటి నుంచి ఉన్న సంప్రదాయం మనకి. అందుకే పెళ్ళిళ్ళలో కూడా ముందు గౌరీ పూజ చేయిస్తారు. ఆ ఆది సువాసిని పెద్ద ముత్తైదవ అనుగ్రహం ఉంటే ఆ కుటుంబం క్షేమంగా ఉంటుందని. మొత్తానికి ఆ తల్లి ఈ దిగులుతో ఉన్నది, ఇంకా రాలేదు. కానీ మనసులో ఉన్న మాట చెప్పదు తల్లికిన్ తలపు చిక్కు దిశల్ దరహాస చంద్రికన్ కప్పదు. ఆమె తల్లికి కూడా విషయం చెప్పలేదు. ముఖంలో నవ్వు లేదు, కన్నీళ్లు వస్తూ ఉన్నాయి. వేసుకున్న ఆభరణములు అలంకారములు చెదిరిపోతున్నాయట. కానీ తాను వేసుకున్న అలంకారాల గురించి కూడా తాను పట్టించుకోలేదు, అలంకారాలు సవరించుకోలేదు కూడా. ఎందుకంటే మనస్సంతా కూడా కృష్ణునిపై ఉండడం చేత. ఈ విధంగా ఒక విధమైన వైరాగ్యంలో ఆవిడున్నదిట. సకల ప్రయోజనములు యందును విరక్తి అయి, అంటే కృష్ణుడు రానప్పుడు తన యొక్క శారీరకమైన అలంకారాదుల పట్ల కూడా ఆమెకు దృష్టి లేదు. ఒక విధమైన విరక్త దశలో ఉంటూ చూస్తూ ఉండగా కొంతసేపటికి కృష్ణ పరమాత్మ ఆ నగరంలో అడుగుపెట్టాడు. అక్కడ రథాన్ని ఆపి ఆమెను పంపించట, మన ఆ బ్రాహ్మణుడిని పంపించాడు అక్కడికి, రుక్మిణి దగ్గరికి. అప్పుడు ఆ బ్రాహ్మణుడు అక్కడికి వచ్చాడు. అతన్ని చూడగానే దిగ్గన లేచి వెళ్ళి విషయం ఏమైందన్నట్లుగా చూసిందిట రుక్మిణీదేవి. అప్పుడు అతను అంటున్నాడు, మెచ్చ భవద్గుణోన్నతికి అమేయ ధనాదుల నిత్య నాకు తా వచ్చే సుదర్శనాయుధుడు వాడే సురాసురులెల్ల అడ్డమై వచ్చిననైన రాక్షస వివాహమునన్ గొనిపోవు నిన్ను నీ సచ్చరితంబు భాగ్యమును సర్వము నేడు ఫలించే కన్యక. పోతన గారి యొక్క కవిత్వపు ఔన్నత్యాన్ని ఇక్కడ జాగ్రత్తగా పరిశీలించండి. ఇలాంటి గొప్ప కవులు పుట్టిన తెలుగు భాషలో పుట్టడం ఒక అదృష్టం. ఆ భాషలో పుట్టి కూడా ఈ పద్యాలు చదవకుండా బతకడం దురదృష్టం. కనుక దయచేసి ఈ పద్యాన్ని ఎంత ఉదాత్తంగా చూపిస్తున్నాడో చూడండి. మెచ్చే భగవద్గుణోన్నతికి, నీ యొక్క దివ్యగుణముల గురించి విని చాలా ఆనందించాడు. అంతేకాదు నాకు కూడా బోలుడన్ని సంపదలిచ్చాడు ఆయన. పైగా వచ్చే సుదర్శనాయుధుడు, అమ్మకి చెవికింపైన మాట ఇప్పుడు చెప్పాడండి. వచ్చే సుదర్శనాయుధుడు, ఎందుకు ఆ మాట వేశాడు? వచ్చే మురళీహస్తుడను ఇంకేదో చెప్పచ్చు కదా. సుదర్శనాయుధుడు వచ్చాడన్నాడు అంటే సుదర్శన చక్రాన్ని ధరించినటువంటి నారాయణుడే కృష్ణుడు అని చెప్పడం ఒక మాట. స్వామి గాని సుదర్శన చక్రం ధరించాడా, ఆయన ముందు ఎవడు నిలవలేడు. కనుక ఆయన సుదర్శనాయుధుడు వచ్చాడు అంటే ఎంతమంది రాజులు ఎదుర్కొన్నా వాళ్ళని ఎదిరించి నిన్ను చేపడతాడు సుమా అనే అభయం ఆ సుదర్శనాయుధుడనే మాటలోనూ ఉందండి. ఒక మాటను ప్రయోగించేటప్పుడు ఎక్కడ ఎలా చెప్పాలో అది ఉత్తమ కవులకు తెలుస్తుంది. అలాంటి ఉత్తమ కవుల శ్రేణికి చెందినవారు పోతన గారు. అందుకే సుదర్శనాయుధుడు అన్నారు. వేదంలో ఒక విషయం ఉంది, ఏక శబ్ద సుప్రయుక్త సమ్యక్ జ్ఞాత స్వర్గే లోకే కామదుగ్భవతి అని.
ఒక మంచి శబ్దాన్ని చక్కగా ప్రయోగిస్తే వాడికి ఉత్తమ లోకాలు లభిస్తాయని మనకు శాస్త్రం చెప్తున్న విషయం. అలాంటి వాడే కవి అవుతాడండి. అందుకు సుదర్శనాయుధుడు అని చెప్పడంలో ప్రత్యేకత. అంతేకాదు, ఎవరు అడ్డం వచ్చినా సరే నిన్ను రాక్షస వివాహము నన్గొనిపోవు. క్షత్రియులకి ఉచితమైనది రాక్షస వివాహం, వాళ్ళకి రాక్షస వివాహం సమ్మతమే. ఆ విధంగా నచ్చినటువంటి కన్యని, తనపై మనసు పడినటువంటి కన్యని ఆ విధంగా తీసుకువెళ్ళడం అనేటువంటిది క్షత్రియులకు ఉచితం. దాన్ని రాక్షస వివాహం అని అంటారు. కనుక క్షత్రియోచితమైనటువంటి ఆ విధి ప్రకారంగా నిన్ను చేపడతాడు సుమా అనగానే రుక్మిణీదేవికి ఒక్కసారి కనుల నీరు వచ్చింది రండి ఆనందంతో. ఎందుకంటే ఎవరి కోసం తప్పించిపోతున్నదో, ఎక్కడా కూడా ఆశ అనేది లేదు, ఆసరా అనేది లేదు. ఆ సమయంలో ఈ ఒక్క బ్రాహ్మణుడి సహాయంతో ఆవిడ కృష్ణుని రప్పించుకుందండి. అతడు వచ్చి శుభవార్త చెప్పాక కృష్ణుణ్ణి ఇచ్చిన వాడికి ఏమి ఇవ్వగలదు ఆవిడ బదులుగా? ఎవరైనా సరే ఒక ఉపకారం చేస్తే ప్రత్యుపకారం చేయాలి. అందులో సంస్కారములు కలిగిన వాళ్ళు ఒక ఉపకారం పొందినప్పుడు తప్పకుండా ప్రత్యుపకారం చేయాలి. మరి ఇప్పుడు ఇతనికి ఏదైనా ప్రత్యుపకారం చేయాలి, ఏం చేయాలండి? ఏ సంపద ఇచ్చినప్పటికీ కూడా నువ్వు కృష్ణుణ్ణి తెచ్చినందుకు ఇది అని అంటే అది నిజానికి కృష్ణుడికి సరిపోతుందా ఆ సంపద? కనుక ఏ సంపదనిచ్చినా తక్కువేట. అంటే పరమాత్మని నీకు ఎవడిస్తాడో ఆ గురువుకు నువ్వు ఏమిచ్చినా కూడా చాలదు. అది ఇందులో ఉన్నటువంటి గొప్ప విషయం. అందుకు కృష్ణుణ్ణి తెచ్చిన వీడికి నేనేమి ఇస్తాను అంటా తల్లి గొప్ప మాట అన్నదండి. జలజాతేక్షను తోడి తెచ్చితివి, నా సందేశమున్ చెప్పి నన్ను నిలువం పెట్టితివి, నీ కృపన్ బ్రతికితిన్, నీ ఎట్టి పుణ్యాత్మకులు కలరే, దీనికి నీకు ప్రత్యుపకృతిన్ కావింపగా నేర, అంజలి గావించెద భూసురాన్వయమణి సద్బంధు చింతామణి. గొప్ప మాట అందండి. నువ్వు చేసిన దానికి ప్రత్యుపకారం చేయలేను, రెండు చేతులు దోజులించి నమస్కరిస్తున్నానన్నది. ఇందులో ఒక్క విషయం మర్చిపోకూడదు, ఆవిడ సాక్షాన్ మహాలక్ష్మి. సృష్టిలో ఎవరు ఏ సంపదలు ఇవ్వాలన్నా ఆ తల్లి అనుగ్రహం చేతే ఇవ్వాలి. అలాంటి సంపదల దేవతే రెండు చేతులు ఎత్తి నమస్కరించింది అంటే అతడికి దొరకని సంపద లేదండి. అది ఇక్కడ తెలుసుకోవాల్సింది. ఆ మహాలక్ష్మే నమస్కరించింది. అంజలి గావించెద భూసురాన్వయమణి సద్బంధు చింతామణి అని నమస్కరించేయి. ఇంకా అమ్మలో ఉత్సాహం వచ్చిందండి. ఇదివరకు దిగులు లేదు, విరక్తి లేదు. ఎందుకంటే కృష్ణుడు వచ్చాడు అంటే చాలా ఆవిడికి ధైర్యం. ఆయన వచ్చాడు కానీ పని జరుగుతుందా లేదా అని సందేహం ఆవిడికి లేదు. ఎందుకంటే ఆయన సత్యపరాక్రముడు కదా. ఆ కారణం చేత ఆవిడ ధైర్యంగా ఉన్నది, తన అలంకరణ అంతా సవరించుకున్నది. ఈ లోపల వాళ్ళ యొక్క సంప్రదాయ ప్రకారంగా తిన్నగా బయలుదేరింది అమ్మవారి ఆలయానికి. ఈ లోపల విదర్భపుర ప్రజలందరూ కూడాను కృష్ణుడు వచ్చాడనగానే చూడ్డానికి బయటకు వచ్చేటండి. మొత్తం విదర్భలో నిన్న మధురా నగరంలో ఎలాగైతే అందరూ కృష్ణుని చూడడానికి వచ్చారో, ఇప్పుడు ఆ విదర్భలో భీష్మక నగరంలో కూడా, అంటే కుండిన నగరం భీష్మకుడు రాజధాని, అక్కడికి అందరూ బయటకు వచ్చేసేట కృష్ణుని చూడాలని. అనేక మంది రాజులు వచ్చారు అక్కడికి, కానీ వాళ్ళెవరిని చూడాలని కుతూహలం లేదు. కృష్ణుడు వచ్చాడనగానే ఒక్కొక్కరు పరిగెత్తుకొచ్చేట. విదర్భపురంబు ప్రజలు హరిరాక విని వచ్చి చూచి నేత్రాంజలులను తదియ్య వదన కమల మధుపానంబు చేయుచు. సాధారణంగా ఎవరైనా చూస్తూ ఉంటే ఏంటి అలా తినేసేటట్టు చూస్తావు అంటారు, కానీ వీళ్ళందరూ కూడా కృష్ణుని తాగేసేటట్టు చూస్తున్నట్ట. అంటే అర్థం ఆయన యొక్క సౌందర్యాన్ని తమ కళ్ళు అనే దోసిలతో పానం చేస్తున్నట్ట. నేత్రాంజలులు అన్నారు ఇక్కడ. ఏదైనా దాహం వేసినప్పుడు మనం రెండు చేతులను దోజిలించి పానం చేస్తాం. అలాగే కృష్ణుని యొక్క వదన సౌందర్యాన్ని తమ రెండు కళ్ళు అనే దోసిలతో వాళ్ళు పానం చేస్తున్నట్ట. చేస్తూ అనుకుంటున్నారు, అబ్బా ఈ కృష్ణుడు ఎంత బాగున్నాడు, ఈయనకి మన రాజుగారి కూతురే తగును. అలాంటిది మా రాజుగారి కూతురుగా శిశుపాలుడితో ముడిపెట్టబోతున్నారేమిటో బాగులే. మేమేమనుకుంటున్నామంటే కృష్ణుడికి ఆవిడ తగును, ఆవిడికి కృష్ణుడి తగును. తగునీ చక్రి విదర్భరాజసు తకున్ తచ్చంబు వైదర్భియున్ తగునీ చక్రికి. ఇంత మంచి తగునే దాంపత్యం, ఇంత చక్కని ఒకరికొకరు జోడీగా సరిపోయినటువంటి దాంపత్యం ఎక్కడా లేదు. అందుకు మేమేమనుకుంటున్నామంటే మగడవుగావుత చక్రియీ రమణకిన్ మా పుణ్యమూలంబునన్, మా పుణ్యాలన్నీ ధారపోస్తాం ఈమెకు, అంటే మా రుక్మిణీదేవికి కృష్ణుడే మగడగుగాక అని మొత్తం విదర్భ ప్రజలందరూ అనుకున్నారటండి. మా పుణ్యమూలంబునన్, చక్కని మాట. అక్కడేమో ఆయన వెళ్ళి గురువుల మీద ఒట్టు పెట్టాడు, మీ ఇద్దరికి వివాహం కావాలని. ఇక్కడ వీళ్ళు మా పుణ్యాలన్నిటి ఫలితంగా వీరిద్దరికీ పెళ్లి కావాలి అనుకుంటున్నారు విదర్భ ప్రజలు. ఈ విధంగా ఉండగానే ఇంకా అమ్మ తిన్నగా ఆలయానికి చేరుకున్నది. అది శివాలయం. ఎందుకంటే అమ్మవారికంటూ విడిగా ఆలయం ఉండదు. అమ్మవారు ఉంటే అయ్యవారు ఉండాల్సిందే, అయ్యవారు ఉంటే అమ్మవారు ఉండాల్సిందే. కనుక ఇక్కడ నమస్కారం చేసేట ఆవిడ రుక్మిణీదేవి. ఆ నమస్కారం చేసిన విధానాన్ని మూలం ఎంత అందంగా చెప్తున్నదో చూడండి. భవానీం వందయాంచక్రుహు భవపత్నీం భవాన్వితాం నమస్యే త్వాంబికే భిఘ్నస్వం
స్వసంతానయుతాం శివాం భూయాత్ పతిర్మే భగవాన్ కృష్ణస్తదనుమోదతాం. ఆవిడ ఈ శ్లోకం మూలంలో సుఖయోగిందుడు చెప్తున్నటువంటి మాట. భవానీ భవాన్వితాం భవపత్ని స్వసంతానయుతాం శివాం. ఎలాంటి తల్లికి దండం పెట్టిందో చెప్తున్నారు ఇక్కడ. భవాన్వితాం, శివుడితో పాటు ఉన్న తల్లిట. పైగా స్వసంతానయుతాం, తన సంతానంతో కూడా ఉన్న తల్లిట. వాళ్ళిద్దరి సంతానం ఎవరండి? గణపతి కుమారస్వామి. గణపతి కుమారస్వామి శివుడు, వీళ్ళతో ఉన్నటువంటి అమ్మ. అంటే మొత్తం కుటుంబానికి అందరికి, శివ పరివారానికి నమస్కారం చేసుకుందిట. అమ్మా, నీ దయ వల్ల భూయాత్ పతిర్మే భగవాన్ కృష్ణ, నాకు భగవానుడైన కృష్ణుడు పతి యగ్గుగాక, ఇందులో ఏ ఆటంకము కలుగకూడదు అని నమస్కారం చేసుకుందిట. దీనిని పోతన గారు భూమి ఉన్నంతకాలం ఉండిపోయే అందమైన పద్యంలో అందించారండి మనకి. నమ్మితి నామ నమ్మున సనాతనులైన ఉమామహేశులన్ మిమ్ము పురాణ దంపతుల మేలు భజింతు కదమ్మ, మేటి పెద్దమ్మ దయాంబురాశివి కదమ్మ, హరిన్పతిజేయుమమ్మ, నిన్నమ్మిన వారికెన్నటికి నాశము లేదు కదమ్మ ఈశ్వరి. ఎంత చక్కటి మాట చెప్పింది చూడండి రుక్మిణీదేవి ఇక్కడ. అమ్మవారిని నమ్మిన వారికి ఎప్పుడూ నాశనము లేదు లేదు లేదు. ఇది మహాలక్ష్మి చెప్తున్న మాట, అందులో సందేహమే లేదు. పైగా నమ్మితి నా మనమ్మున, వాళ్ళని నమ్ముకున్నాను. ఎందుకంటే దాంపత్యం అంటే ఏమిటో, ప్రేమ అంటే ఏమిటో, భార్యాభర్తల అనుబంధం ఏంటో వాళ్ళిద్దరికీ తెలుసు. ఒకరి కోసం ఒకరు తప్పించిపోయి పెళ్లి చేసుకున్నారు వాళ్ళిద్దరు. ఎవరు? పార్వతీ పరమేశ్వరులు. నిజత్వ ఫలాభ్యాం. ఆ కారణం చేతను వారు ఉభయులకి నేను నమస్కారం చేసుకుంటున్నాను. వాళ్ళెవరు? పురాణ దంపతులు, ప్రాచీన దంపతులు, పైగా సనాతనులు అనగా శాశ్వతమైనటువంటి వారు. వారికి నేను నమస్కరిస్తున్నాను అన్నది. ఇక్కడ అప్పయ్య దీక్షితుల వారు ఈ ఘట్టాన్ని చాలా చక్కగా భావన చేశారండి. అప్పయ్య దీక్షితులు మన భారతదేశంలో మహాపండితుల్లో ఒకరు, ఆదిశంకరుల తర్వాత మళ్ళీ అంతటి వారు. ఆయన ఇక్కడ ఒక చక్కని భావన చేశారు. రుక్మిణీదేవి అంటోందిట అమ్మవారితో ఏమనంటే, కృష్ణ అమ్మవారితో చెప్తున్నమాట. ఈ అంటే అమ్మవారితో చెప్తూనే నారాయణుడితో ఆవిడ స్మరించుకుంటున్నది. ఓ నారాయణ, ఇదివరకటి జన్మలో మనిద్దరికీ వివాహమైన తర్వాత మనల్ని వేరు చెయ్యాలని ప్రయత్నించిన అసురుడు చెయ్యలేకపోయాడు, వాడే నశించిపోయాడు. అందువల్ల వివాహమైన తర్వాత వారిద్దరు అనుబంధం గట్టిపడుతుంది గనక, వేరు చేయలేను గనక ఇప్పుడు అసలు వివాహం జరగకుండానే మన ఇద్దరిని వేరు చేయాలని చూస్తున్నాడు ఈ అసురుడు, కనుక రావయ్యా అన్నదిటండే. ఇందులో భావాన్ని గ్రహించగలిగేవాడు గ్రహించవచ్చు. ఇదివరకటి జన్మలో మన ఇద్దరికి వివాహమైన తర్వాత వేరు చేయాలని ప్రయత్నించిన రాక్షసుడు అంటే ఎవరండి? ఇదివరకటి జన్మలో అంటే వీళ్ళిద్దరికి వివాహమైన తర్వాత అంటే సీతారాములు. వారిని వేరు చేయాలని ప్రయత్నించిన వాడు రావణాసురుడు. వాడి వల్ల కాలేదు, వాడు నశించిపోయాడు. ఎందువల్ల? వీళ్ళకి వివాహమైంది, బలం గట్టిపడింది అని అనుకున్నాడు. కనుక ఇప్పుడు ఏం చేశారంటే అసలు వివాహం జరగకుండానే మన ఇద్దరిని వేరు చేయాలని చూస్తున్నాడా అని అంటోందిట. ఎంత చక్కటి భావన ఇందులో చెప్పారు చూడండి. ఏదైనప్పటికీ కూడా లక్ష్మీనారాయణల అనుబంధం అవిభాజ్యం, దాన్ని ఎవరు విడదీయలేరు. విడదీయాలని ప్రయత్నించిన వాళ్ళ యొక్క బ్రతుకులు చెల్లిపోతాయే తప్ప అది మాత్రం సాధ్యం కాదు. మొత్తానికి ఈ విధంగా ఆమె ప్రార్థించింది. ఆడ తర్వాత అక్కడ ఉన్నటువంటి విప్ర వనితలందరూ కూడా ముత్తైదువులు ఆమెను ఆశీర్వదించారు. అక్కడి నుంచి ఆవిడ కదిలి వస్తోంది రండి తిన్నగా. ఆలయం నుంచి అమ్మవారు కదిలి వస్తున్నారు. ఈ చుట్టూ కూడా ఆమె రాజపుత్రి కనుక రాజపుత్రికి తగిన లాంఛనాలు ఉన్నాయి. ఎదురుగా అశ్వములు అంటే గుర్రములు, వెనకాల రథములు, ఏనుగులు ఇవన్నీ ఉన్నాయి. ఆ ఏనుగులు ఘీంకరిస్తూ ఉన్నాయట మధ్య మధ్యలో. ఇటు చుట్టూ కూడా కొంతమంది రాజభటులు ఉన్నారు. ఈ తల్లి చుట్టూ కొంతమంది చెలికత్తెలు ఉన్నారు. అమ్మ నడిచి వస్తోందండి. ఈ వస్తున్న స్వరూపాన్ని ఇక్కడ అద్భుతంగా వర్ణిస్తున్నారు. ఆ నడిచి వస్తూ ఉంటే అమ్మ యొక్క ఆ కాళీమువ్వల సవ్వడలు అందరికీ ఇంపుగా ఉన్నాయట. మేఘమధ్యంబు వెలువడి విలసించు క్రొక్కారు మెరంగు తరంగున. ఆ నడిచి వస్తున్న తీరు ఎలా ఉందంటే అనేక మంది రాజులు, రాజపుత్రులు ఆ తోవల్లో ఇటు అటు బారులు తీరు నిల్చున్నారట. వాళ్ళ మధ్యలోంచి అమ్మ రావడం ఎలా ఉన్నదంటే మబ్బుల మధ్యలోంచి వస్తున్న మెరుపు తీగలా ఉందిట. అలా వస్తున్న ఈ తల్లి యొక్క కాళీమువ్వల సవ్వడులు చెవులకు పండువులు చేసే అంటున్నారు ఇక్కడ పోతన గారు. షింజాన మంజు మంజీర నినదంబులు చెవుల పండువులు చేయ పాద సంచారంబు చేయుచు హరికొరకు ఎదురు చూచుచు. ఆవిడ నడుస్తున్నది ఎందుకంటే కృష్ణుడి కోసం అన్వేషిస్తున్నాయి ఆమెకు చూపులు. ఆమె కాళీమువ్వల సవ్వడులు చెవుల పండువులు చేస్తున్నాయి అంటున్నారు ఇక్కడ పోతన గారు. ఇదంతా కూడా మహాలక్ష్మి స్వరూపాన్ని మన హృదయంలో ప్రతిష్ఠ చేయడానికి. ఎందుకంటే లక్ష్మీదేవి కాళీమువ్వల సవ్వడులు మన దరిద్రాలన్నింటినీ పోగొడతాయండి. ఈ స్వరూపాన్ని ధ్యానించిన వాళ్ళ దరిద్రాలు పోతాయి. పైగా ఈ వస్తున్న తల్లి శ్రీ సూక్తం కదిలి వస్తోందా అన్నట్టుగా ఉందిటండి.
మీరు పరిశీలిస్తే అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధినీం, మొత్తం ఆ వాతావరణమే అక్కడ కనబడుతుంది. పైగా ఆవిడ రుక్మిణి. రుక్మిణి అనే శబ్దానికి అర్థం ఏంటంటే రుక్మము అంటే బంగారము. రుక్మిణి